శాశ్వత సత్యాలను చెప్పిన భగవద్గీత ఇప్పుడు మీకోసం ఉచితంగా అందుబాటులో ఉంది. మీ జీవితాన్ని మార్చే జ్ఞానం పొందండి. ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో మరియు పిన్ కామెంట్ లో అందుబాటులో ఉంది. హరే కృష్ణ. బాలకృష్ణ వస్తే ఎలా ఉంటదంటారు? రూడ్ గా ఉంటది. మొహం మీద ఇచ్చి పడేస్తాడు ఆయన ఏదైనా. సో ఇట్ వుడ్ బి రూడ్. కౌశల్ వల్ల మొత్తం ఫేమ్ వచ్చింది, మొత్తం బిగ్ బాస్ అని. కౌశల్ వల్ల ఫేమ్ వచ్చిందని నేను అనుకోను. కౌశల్ వల్ల చాలా గొడవలు కూడా వచ్చాయి. సో ఫేమ్ వచ్చిందని మాత్రమే నేను అన్న. చాలా క్రిటిసిజం కూడా ఆ షోకి వచ్చింది బికాస్ ఆఫ్ హిమ్. బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏముంటుందండి? ఎంటర్టైన్మెంట్. కొట్టుకుని ఉంటే చూసి ఆనందపడ్డం తప్ప మనం ఏం చేస్తాం? ఇట్స్ ఎంటర్టైన్మెంట్ షో, దట్స్ ఇట్. అయింది కదా, బిందు మాధవ్ గెలిచింది కదా ఓటీటీలో. బట్ ఐ వాచ్డ్ ఓటీటీ. నేను ఎవ్రీ సీజన్ చూస్తాను కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఫ్లాప్. అంతే కదండి. ఇప్పుడు ఓటీటీలో ముసలి వాళ్ళు ఎలా చూస్తారండి? అది టీవీలో వస్తేనే ప్రతి ఒక్కరు చూడగలరు కదా. ఆబ్వియస్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దట్. వెళ్ళినా కూడా ఫైనల్స్ల వరకు వెళ్ళినట్టు కూడా అసలు నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మీరు కూడా చూసే ఉంటారు. మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు తప్ప, టీవీ షోస్లో వచ్చే వాళ్ళు తప్ప కామన్ పీపుల్ అయితే ఎవరు వెళ్ళలేదు. ఇక ఈ పల్లవి ప్రశాంత్ వీళ్ళు వచ్చిర్రు కదా, మరి అది ఎట్లా అని మీరు అడిగినట్టయితే ఇక ఆయన మొత్తం రోత తెలిసింది కదా. స్టార్టింగ్ నుంచి రోతనే. ఫస్ట్ స్టార్ట్ చేసిందే రోత, కామన్ మ్యాన్ అదే అని చెప్పేసి స్టార్ట్ చేసిందే ఆయన. ఇంకా అంటే ఈసారి సీజన్ 9 కూడా పల్లవి ప్రశాంత్ మళ్ళీ వస్తారని చెప్పేసి టాక్, నిజమేనా అది? లేదు బ్రో, నాకు తెలిసి అయితే రారు. ఒకవేళ అయిపోయింది, ఆయన ఛాన్స్ అయిపోయింది. ఆయన జనాలను ఎట్లా నమ్మించిండు, ఎట్లా మోసం చేసిండు మీకు తెలుసు, నాకు తెలుసు, చూసేటట్లు అందరికీ తెలుసు. కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రైతు బిడ్డ అంటాడు. కనీసం నాగార్జున సార్ ఒక మొక్కిస్తే అది కూడా పెంచలేకపోయాడు. అది లైవ్లో కూడా మేము చూసినాం టీవీలో. ఇక ఆయన వచ్చే ఛాన్స్ అయితే నాకు లేదు. నాకు తెలిసి వచ్చినా కూడా పెద్ద చేసేది ఏం లేదు. ఏ 2 వారం 3 వారంలో బయటకి గంటేస్తారు ఆయన, అంతే, ఏం లేదు. అంటే అగ్ని పరీక్ష అని చెప్పేసి ఆడిషన్ జరుగుతున్నారు కదా. ఆ అగ్ని పరీక్షలో కొంతమంది కామెంట్స్ ఏమేమి చేస్తున్నారంటే వీడియో కింద, ఇది అగ్ని పరీక్ష కాదు, ప్రాంక్లో చేసే వీడియోలో ప్రీవియస్ మేము ఎప్పుడో చేసినాం, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అది ప్రాంక్ వీడియోస్ అంటే దానికి కూడా మనం అవమానించినట్టు అయితే చెప్పాలంటే. ఎందుకంటే అది అగ్ని పరీక్ష అది ఇది అంటున్నారు, కానీ అగ్ని పరీక్ష కూడా ఏదో జిమ్నాస్టిక్ చూసినట్టుంది. ఏం టాస్కులు బ్రో అవి? అవి ఒక టాస్కులు అంటారు. ఒక గేమ్ పెట్టి అది ఆడి అది గెలిస్తే అది టాస్కులు అంటారు. అది జిమ్నాస్టిక్ లాగా ఉంది. బొచ్చు దీని మీద హెయిర్ బీక్కుంటారు అంట, సూదులతో కూర్చోడం. ఏమన్నా జిమ్నాస్టిక్ బ్రో అది చేయనికే? ఏం చేస్తారేమో వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రాంక్ వీడియోలతో కూడా పోల్చొద్దు. అది ఇంకా అంతకంటే పెద్ద రోతనే అది. సో ఇప్పుడు కామన్ పీపుల్స్ అనేది లేరంటున్నారు బిగ్ బాస్లో. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మామూలుగా సెలబ్రిటీ టైప్స్ అంటే లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారా? అంతే. ఇప్పుడు మనం అగ్ని పరీక్ష అనేది కూడా మనకి ఏంటంటే జస్ట్ మన మూవీ చూస్తామా, మూవీ ముందు ట్రైలర్ ఎట్లా అట్లా బిగ్ బాస్ ముందు ఈ అగ్ని పరీక్ష అనేది ఏంటంటే ఏదో అన్నపూర్ణలో ఏదో ఒక స్థలం ఖాళీ ఉన్నది, ఏదో ఫ్లోర్ ఖాళీ ఉన్నట్టుంది, దాన్ని వాడుకుందాం కొన్ని రోజులు అంటే ఇక ప్రమోషన్ లెక్కనే అనుకోవచ్చు. మన మూవీ చూసే ట్రైలర్ ఎట్లా అది కూడా అట్లానే అనుకోవచ్చు. ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా మీరు చూడండి. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లోకి మ్యాక్సిమం వెళ్ళేది లేదు. మ్యాక్సిమం రిజెక్ట్ అవుతారు. వెళ్తే కామన్ పీపుల్ ఒక్కళ్ళు ఇద్దరు వెళ్తారు తప్ప వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పినట్టు. కానీ మ్యాక్సిమం అయితే మీరు బిగ్ బాస్లో చూడండి అందరూ ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు టీఆర్పీ రేట్ అనేది ఎట్లా వస్తుంది. కామన్ పీపుల్ని పంపిస్తే టీఆర్పీ రేట్ వస్తుందా, లేకపోతే ఎవరిని పంపిస్తే వస్తుందని వాళ్ళకి తెలుసు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటేనే అంటే ఇప్పుడు కామన్ పీపుల్ అనుకోండి, ఇప్పుడు టాస్క్లు ఇస్తే వాళ్ళకి ఏంటంటే టాస్క్లు అంటే ఏంది ఒక గేమ్ లాగా, లేకపోతే ఇంకా ఈ ఎలిమినేషన్స్ ఇవంటే కూడా వాళ్ళకి తెలిసిన రీతిలో వాళ్ళకి తెలిసిన విధంగా ఆడతారు. దానిలో ఎటువంటి రోత అనేది చేయరు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? రోత కావాలి. ఒక రోత క్రియేట్ చేస్తే మనకి టీఆర్పీ వస్తుంది. ఆ రోత ఎవరు క్రియేట్ చేస్తారు? ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్సే చేస్తారు కదా. అంటే నార్మల్ కామన్ పీపుల్ అని టైటిల్కే మాత్రం, కానీ అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేది అంతే బ్రో. కేవలం టీఆర్పీ రేట్ కోసమే, కేవలం ఇది పబ్లిసిటీ కోసం మాత్రమే. ఎందుకంటే మనం చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో మనకి టీఆర్పీ రేటింగ్ అంతా లేదని చెప్పి బయట టాకు. మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ బయట టాకు. ఇప్పుడు దాని గురించి ఈ సీజన్ అన్న కొంచెం బాగా కమాయించుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఒక పబ్లిసిటీ స్టంట్ అది, అంతే. ఇప్పుడు ఇన్ కేస్ ఇదే ఆపర్చునిటీ మీకు వస్తే మీరు వెళ్తారా బిగ్ బాస్కి? లేదు బ్రో, అంత రోత క్రియేట్ చేయడం మనతో కాదు బ్రో. మనం ఏదో పొద్దున్న లేచినామా, ఆఫీస్కి వెళ్ళినామా, వచ్చినామా అన్నట్టు అది చూడడం కూడా వేస్టే బ్రో అసలు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే ఒకప్పుడు ఎట్లుండేదంటే ఛానల్ వాళ్ళు ఏది చూపించేటోళ్ళు పబ్లిక్ అదే చూసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే
పబ్లిక్ కోసం ఛానల్ వాళ్ళే దిగజారాల్సి వస్తుంది. ఈ మొత్తం ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మొత్తం టిక్ టాక్ ఇటు నుంచి స్టార్ట్ అయింది. టిక్ టాక్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ను ఆడదంతా ఇక్కడ పడ్డారు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో బాగా రోత చేయడం వల్ల మళ్ళీ దీనిలో నుంచి దీనిలోకి రావడం వల్ల ఇట్లా ఇదంతా ఏంటంటే ఒక మొత్తం పబ్లిక్ స్టంట్ ఇది మొత్తం వాళ్ళకి. అది అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇంతకుముందు మనం మూవీ చూసేటోళ్ళం, మూవీ చూసి మూవీలో చేసే హీరో కానీ కామెడీ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చూసి అది బయట చేసేటోళ్ళం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బయట జరిగే రోత వల్ల మనకి పబ్లిసిటీ వస్తుందని మూవీ వాళ్ళు దీనిలో ఉన్న రోతను తీసుకెళ్ళి మూవీస్లో పెట్టడం కానీ లేకపోతే ఇట్లా టీవీ షోస్లో పెట్టడం కానీ ఇవన్నీ చేస్తారు అన్నమాట. అంత దిగజారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలియాలి. అసలు బిగ్ బాస్కి జనాలు అసలు ఎందుకు వెళ్తున్నారంటే చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు బైక్ కొనుక్కోవాలను లేకపోతే బాగా సెటిల్ అవ్వాలను లేకపోతే ఫేమ్ రావాలను అది ఏదో ఒక కళ, దానివల్ల వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వెళ్దామని వెళ్తున్నారు. కానీ వాళ్ళు అంటే కొంతమంది నమ్ముతున్నారు, తీసుకుంటారు వెళ్ళొచ్చు అంతవరకు వెళ్ళగలమని చెప్పి నమ్ముతున్నారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే అది జరగదు, వాళ్ళు వెళ్ళడం అనేది జరగదు. అది వాళ్ళకి తెలిసి కూడా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు. ఇంకా దానికోసం వెళ్తున్నారు, ఏదో ఒకటి మాకు ఫేమ్ వస్తుంది ఏదో ఒకటి అనే ఒక కాన్సెప్ట్ అనేది వెళ్తున్నారు అంతే. వాళ్ళు డిసిషన్స్ జరుగుతున్నాయి కదా, అగ్ని పరీక్ష అని పెట్టారు. అంటే ఏంటి అగ్ని పరీక్ష అంటే ఏంటి అసలు? ఇంకొకటి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇంతకు ముందు కూడా టెస్ట్లు చేసి తీసుకుండే వాళ్ళు బిగ్ బాస్ కి, ఆ టెస్ట్లు బయటికి రానికుండా ఈ అగ్ని పరీక్షను ఎందుకు పెట్టారు? అది నాకు కూడా టీఆర్పీ కోసం ఇదంతా చేస్తున్నారు అనేసి అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్తానండి. అంటే వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టాస్క్లు ఆడతాము, వాళ్ళు మనకు ఏముందో అక్కడ యూటిలైజ్ చేసుకున్నాం వాళ్ళు ఇచ్చిన ఛాన్స్ని. అయితే అగ్ని పరీక్ష పెట్టినప్పుడు మాటల ద్వారా వాళ్ళని రిజెక్ట్ చేసి పంపించలేం కదా. టాస్కులు పెట్టి నువ్వు ఓకే ఈ టాస్క్ ఆడలేవు కాబట్టి నువ్వు ఇందులో గెట్టిన అవ్వలేవు అన్న విధంగా రిజెక్ట్ చేస్తే ఓకే, ఓన్లీ మాటల ద్వారా రిజెక్ట్ చేస్తే అది కాదు. నేనైతే ఏది వాళ్ళు కూడా అన్నారు నేను 50 minutes లో జడ్జ్ చేయలేమనేసి వాళ్ళు కూడా అన్నట్టుగా ఉన్నారు కదా జడ్జెస్. అయితే మీరు అంటే బిగ్ బాస్ అనేది ఎందుకు వెళ్ళాలనుకుంటారు? జనరల్ మీరని కాదు, ఎవరైనా సరే ఫేమ్ కోసమే వెళ్ళాలనుకుంటారు. అంటే పల్లె ప్రశాంత్ మళ్ళీ ఇంకో అవకాశం కోరుకుంటున్నాడు వస్తున్నాడంట, అది నాకు కూడా అర్థం కావట్లేదు. నేను కూడా చూసాను అది. పల్లవి ప్రశాంత్ లేదండి, ఆల్రెడీ నెగిటివ్ పడిపోయింది ఆయన పైన, చాలా మందికి నెగిటివ్ పడిపోయింది. సో అందుకు రాడనుకుంటున్నాను. అమర్దీప ఈ కామన్ పీపుల్లో పెడితే అమర్దీప్ వస్తారు, అంటే ఇన్ఫ్లుయెన్సర్స్లో యూట్యూబర్స్లలో పెడితే అమర్దీప్ వస్తారు ఖచ్చితంగా. సరే ఎవరో హోస్ట్గా ఎవరు వస్తే బాగుందని అనుకుంటున్నారు? నాగార్జున అందరికి అలవాటు అయిపోయారు కాబట్టి నాగార్జున సారే కావాలి ఇంకా.